అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో గురు వేణుస్వామి గారు. గురుగారితో మాట్లాడి 2026 సంవత్సరం పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది, ప్రకృతి పరంగా అసలు రాశి ఫలాలు కూడా ఎలా ఉన్నాయో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది? సో నెక్స్ట్ ధనుస్సు రాశి సగటేరియస్, మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం మీకున్న సమస్య ఏమిటంటే గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టంలో తొలగిపోయి డబ్బులు అధికంగా రావడం వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, మీరు పెట్టే వ్యాపారంలోని డబ్బులు కానీ, మీరు ఇతరులకు ఇచ్చే అప్పులు కానీ, మీరు వేసే చిట్టీలు కానీ ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ముంచే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు వద్దు. సో తొందరపాటుగా ఇల్లు కొనడం కానీ, ఇల్లు కట్టడం కానీ, జాగా కొనడం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లిటిగేషన్ వ్యవహారాలు నడిచే అవకాశం ఉంది. మిమ్మల్ని జనాలు మోసం చేసే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న డబ్బును గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకుల్లో నిల్వ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కూడా అంత పెద్ద సంచలనాలేమీ ఉండవు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశీయానానికి వీసాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాల్లో ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు అవకాశాలు, ఆదాయం పెరుగుతుంది. ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ను కనుక వదిలేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరము రెమెడీ కనుక తీసుకున్నట్లయితే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి. 450 రూపాయలు ఉంటుంది. అలాగే సప్త శనివార వ్రతాన్ని, వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు వ్రతాన్ని నిర్వహించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక్కడికి రాగానే నేను మొదటిగా చూసింది చక్కగా అందంగా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. కాకపోతే మీ పక్కనే ఉన్న విగ్రహం ఏంటో నాకు తెలియట్లేదు. ఒకసారి దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు అదేంటో చెప్తారా? మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందరూ చూస్తారు దేశంలో, ప్రపంచంలో, తెలుగు రాష్ట్రాల్లో. కానీ నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు. ఇక్కడ చూస్తే మనకు ఒక పక్క నక్షత్రాలు అంటారు. అంటే ప్రతి మనిషి 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. సో అలా 27 నక్షత్రాలు, ఒకవైపున నా వెనకాతల నవగ్రహాలు. సో నవగ్రహాలు మొత్తం ప్రపంచాన్ని, విశ్వాన్ని కమాండ్ చేస్తాయి. అలాగే నక్షత్రాలు మనం పుట్టినటువంటి లైఫ్ను కమాండ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి ఈ అమ్మవారి గురించి నువ్వు అడిగింది. ఈ అమ్మవారి చేతిలో గద ఉంది, కత్తి ఉంది. అలాగే అమ్మవారు ఒక వ్యక్తి నాలుకను అలా లాగి ఆ నాలుకను కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆమె పేరు బగళాముఖి. ప్రస్తుతం ప్రపంచాన్ని కమాండ్ చేసేది రాహుగ్రహము. చాలామందికి తెలియదు. రాహు కమాండ్ చేస్తూ ఉన్నాడు అండ్ బగళాముఖి కమాండ్ చేస్తూ ఉంది. సో వెంకటేశ్వర స్వామి అనేది ప్రోటోకాల్ దైవం. కలియుగానికి ఆయన ప్రోటోకాల్ దైవం అంటాం మనం. కానీ ప్రపంచం మొత్తాన్ని శాసించేది బగళాముఖి, రాహు గ్రహము. సో జనరల్గా అంటే ఇంచుమించు 1980కి పూర్వం తీసుకుంటే ఒక మనిషి ఎదగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే ఉదాహరణ, ఒక మనిషి 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే వాడి జీవితాంతం ఉంటే కానీ సంపాదించలేడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఒక అమ్మాయి ఒక హీరోయిన్ అయిందంటే 3 కోట్లు తీసుకుంటుంది. అట్లనే ఒక క్రికెట్గా వాడు సక్సెస్ అయ్యి కనీసం స్టేట్ లెవెల్ ఆడినా కోట్లు సంపాదిస్తాడు. అలాగే అంతేందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 2 మంచి ఎకరాలు అమ్ముకుంటే 50 లక్షల కమిషన్ వస్తుంది. అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు జీవితాంతం ఎంత కష్టపడ్డా అతని సంపాదన 2,50,00,000 నుండి 3 కోట్లు. అలాగే లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి సంపాదన మొత్తం జీవితాంతం 3 కోట్లు. కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే అబ్బాయి కానీ, అమ్మాయి కానీ కరెక్ట్గా నెలకు 25 లక్షల చొప్పున అమెరికాలో ఉద్యోగం చేసి సంవత్సరానికి ఆ అమ్మాయి సంపాదన 3 కోట్లు. అంటే దీని అర్థం ఏంది? వీళ్ళు జీవితాంతం సంపాదించే సంపాదన ఆ అమ్మాయి 1 సంవత్సరంలో, ఆ అబ్బాయి 1 సంవత్సరంలో అమెరికాలో సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత లో చూస్తున్నామో అక్కడ ఎంత హై చూస్తున్నాము. సో దీన్ని డిసైడ్ చేసేది మనకు రాహుగ్రహం. సో రాహు అనేటువంటిది ఏంటంటే సంవత్సరాల తరబడి సంపాదించే సంపాదనను అలా చిటికలో ఇచ్చేవాడు రాహు.
అలా చిటికలో మిరాకిల్ చేసేవాడు రాహు. సో ఉదాహరణ తీసుకుందాం, ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి తీసే సినిమాకు వేరే వాళ్ళు తీసే సినిమాలో సబ్జెక్ట్ చూసుకుంటే రాజమౌళి కంటే వేరే వాళ్ళు ఇంకొద్ది బాగానే తీస్తారు, కానీ రాజమౌళికి వచ్చిన పేరు వేరే వాళ్ళకు రాదు. రాజమౌళి తీసిన సినిమా, రాజమౌళికి వచ్చే పేరు, సినిమాకు 100% స్టామినా ఉంటే రాజమౌళికి 1,00,00,000% వస్తుంది పేరు. అంటే పబ్లిసిటీ మాట్లాడుతున్నాను. పబ్లిసిటీ ఎక్కడొస్తుంది అంటే ఎక్కడైతే రాహుగ్రహము జాతకంలో ఉచ్చలో ఉంటుందో, ఉదాహరణ రాహుగ్రహం ఉచ్చ అంటే లగ్నంలో కానీ, 2వ ఇంట్లో కానీ, 4వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ, 11వ ఇంట్లో కానీ రాహు ఉంటే వాళ్లకు విపరీత రాజయోగం అంటాం. దాన్నే నీచభంగ రాజయోగం అంటాం. అంటే నెగిటివ్ నుండి పాజిటివ్గా రావడాన్ని రాహుగ్రహం ప్రోత్సహిస్తుంది. సో అలాగే బగలాముఖి ప్రోత్సహిస్తుంది. కలియుగంలో నరదృష్టి ఎక్కువ. ఒక భార్యాభర్త కలిసి కారులో వెళ్తే ఏడ్చి చస్తారు. అట్లనే ఒక సినిమా హిట్ అయితే ఇంకొకళ్ళు ఏడ్చి చస్తారు. అట్లనే మనం కారు కొనుక్కుంటే మన పక్కింటోడు ఏడ్చి చస్తాడు. సో మన జీవితంలో మనం మంచి బట్టలు వేసుకుంటే ఏడ్చి చస్తారు. సో నీ జీవితంలో నువ్వు ఏం చేసినా నువ్వు డెవలప్ అయినవు అంటే ఒక మెట్టెదగ్గానే చస్తారు జనాలు. సో ఇది కలియుగ ధర్మం. ఆ ధర్మాన్ని, ఆ ఏడుపును దెబ్బకొట్టేది బగలాముఖి అమ్మవారు. సో ఈమె చేతిలో ఏముంది అంటే ఓం క్లీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ అంటే శత్రువులు, ఎవరైతే శత్రువులు అనేవాళ్ళు మన మీద నరఘోషతో ఉండొచ్చు, లీగల్ ఇష్యూస్లో మనల్ని వెంటాడొచ్చు, అంటే న్యాయపరమైన ల్యాండ్పరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అలాగే మనకు అప్పులిచ్చే వాళ్ళు అవ్వచ్చు, లేదా కోర్టు కేసుల్లో మనల్ని ఇరికించే వాళ్ళు అవ్వచ్చు, లేదా మనల్ని టార్గెట్ చేసి మన జీవితాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒకే ఒక్క దెబ్బతో వేటు వేసే అమ్మవారు బగలాముఖి అమ్మవారు. ఈమెని పూజిస్తే, ఈమెను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో బగలాముఖి అమ్మవారిని ఎవరైతే వామాచారంలో పూజిస్తారో, వామాచారము అంటే నేను చేసే ప్రాసెస్, నేను చేసే పూజలలో నాన్ వెజ్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది. సో అందుకని అలాంటి పూజలు చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తుంది. అలాగే ఈ అమ్మవార్లను పూజించే వాళ్ళకు కూడా ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉంటాయి. ఉదాహరణ, నెగిటివ్ నుండి పాజిటివ్లోకి వెళ్తారు వాళ్ళ లైఫ్లో. ఉదాహరణ, మిరాయి సినిమా చూస్తే మిరాయిలో మంచు మనోజు బగలాముఖి ప్రయోగాన్ని చేస్తాడు. ఎప్పుడైతే బగలాముఖి ఆ సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుండి మంచు మనోజ్ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినాయి. నువ్వు చూసుంటావు ఆల్రెడీ టీవీలో, వాళ్ళ ఫ్యామిలీలో, మంచు ఫ్యామిలీలో. సో దానికి కారణం బగలాముఖి అమ్మవారు. అంటే నిన్ను సమాజంలోకి అలా తీసుకెళ్తుంది, చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తుంది, కానీ నెగిటివ్గా తీసుకెళ్తుంది. కానీ అల్టిమేట్గా నేను తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెడుతుంది. అంటే నువ్వు ఆ వెళ్ళే ప్రాసెస్లో నీకు భయం ఉంటుంది. అంటే ఒక రాకెట్లో నువ్వు రీచ్ అయ్యే పొజిషన్, సునీత విలియమ్స్ ఉంది, రాకెట్లో వెళ్ళిన తర్వాత స్పేస్లోకి రీచ్ అయ్యే వరకు ఏదైతే ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ను ఎప్పుడు కోల్పోతావు నువ్వు అంటే స్పేస్లో రీచ్ అయిన తర్వాత కోల్పోతావు. అప్పుడు నీకు పేరు స్టార్ట్ అవుతుంది, ఓ సునీత విలియమ్స్ తోపు. అట్లనే నీ జర్నీ అంతా కొద్దిగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బట్ ఏదైతే డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్కి రీచ్ అయినాక నువ్వు ప్రశాంతంగా గడపవచ్చు. సెలబ్రిటీ స్టేటస్, ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఇచ్చే అమ్మవారు బగలాముఖి. అలాగే మనకున్న శత్రువులను చీల్చి చెండాడే అమ్మవారు బగలాముఖి. వాడు ఎంత పెద్ద తోపు శత్రువు అయినా సరే వాడికి చుక్కలు చూపించే అమ్మవారు బగలాముఖి. సో అందుకని ఈ అమ్మవారు కలియుగానికి ప్రోటోకాల్ దేవత. వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ప్రోటోకాల్ దేవతనో, రాహువు అండ్ ఈ అమ్మవారు ఇప్పుడు కలియుగంలో మనం పూజించాల్సినటువంటి దేవతలు. అందుకని ఈ అమ్మవారికి ఇక్కడ అన్ని దశమహావిద్యల ప్రోగ్రాములు జరుగుతాయి. సో ఈ విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు, నా దగ్గర మాత్రమే ఉంటాయి. పంచలోహ విగ్రహాలు ఎక్కడా లేవు ఇవి. సో మన దగ్గర చేసే పూజా కార్యక్రమాల కోసం ఈ విగ్రహాలను తెప్పించడం జరిగింది. ఆమె రాజశ్యామల, ఈమె బగలాముఖి, ఆ పక్కన శ్మశాన కాళి అండ్ శ్మశాన తార. సో ఇవన్నీ ఈ 4 విగ్రహాలు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. వీటికి మనం అభిషేకాలు, పూజలు నిర్వహించి యజమానులు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చడానికి వీటిని ఉపయోగిస్తాం.